శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల వ్యవస్థాపకులు సేవలు ప్రశంసనీయం. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జి ఏడీ పాటంశెట్టి నారాయణమూర్తి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల వ్యవస్థాపకులు రాయవరపు వీరబాబు, రాయవరపు సత్య దంపతులు సేవలు ప్రశంసనీయమని కాకినాడ డివిజన్ DLDO మరియు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జి ఏడీ పాటంశెట్టి నారాయణమూర్తి అన్నారు. శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల వ్యవస్థాపకులు రాయవరపు వీరబాబు, రాయవరపు సత్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమాన్ని ఆయన శుక్రవారం తనిఖీ నిర్వహించారు. ఆశ్రమంలో వృద్ధులకు అందుతున్న సౌకర్యాలను వృద్ధులని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాటంశెట్టి నారాయణమూర్తి మాట్లాడుతూ శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సేవలతో పాటు గత 2 సంవత్సరాలుగా వృద్ధుల ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి సేవలు అందించడం వారికున్న సేవాగుణం అర్థమవుతుందన్నారు. సమాజంలో నిరాధారణకు గురవుతున్న వృద్ధ తల్లిదండ్రులకు, అనాథ వృద్ధులకు ఈ వృద్ధాశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం రాయవరపు వీరబాబు ఆర్థిక సౌజన్యంతో సమకూర్చిన క్రీడా దుస్తులను తిరుపతి గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులకు నారాయణమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తుమ్మల అచ్యుతరామయ్య, పాఠశాల ఏఓ వేణు, సిబ్బంది చెంటి, అప్పలరాజు, శివ, శ్రీనివాస్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. చేస్తాను నాకు తెలుసు, అది బాగానే పెట్టేటప్పుడు మళ్ళా సమస్య వస్తుంది కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు పెట్టాడు పెట్టుబడి, ఏమీ రాలేదు, ఎలా రన్ చేస్తాడు? అందుకనే రన్ చేయడు కదా అనుకుంటున్నాను. స్టాఫ్ ఏమనుకున్నాము మా మిస్సెస్ అండి తన ఆయన ఇక్కడ సార్ ఇంకో 2 బయట అట్లా ఉన్నారు సార్. ఇంటికి ఎక్కడ ఉంటున్నారు? నుంచి ఉంటున్నావా? కుర్రాళ్ళు కూడా సార్ ఓకే అండి. నోట్ ఒకటి ఇచ్చింది సార్. ఓకే అండి డాడీ. ఓకే సార్. ఓకే సార్. వచ్చేసారా? నేను ఇష్యూ పెద్దాను సార్. ఆర్డీ దగ్గరికి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి సార్ నేను ఇష్యూ అయింది సార్. ఆయన వడ్డమూరు ముగ్గురండి మొత్తం అందుకని వెళ్ళాడు. అందరికీ నమస్కారం. ఈరోజు పులిమేరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శాంతివర్ధన వృద్ధాశ్రమాన్ని మనం సందర్శించడం జరిగింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ FACగా పనిచేస్తున్నాను. ఈ శాంతివర్ధన వృద్ధాశ్రమం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నడపడం జరుగుతుంది. మధ్యలో వీళ్ళకి పాపం కోవిడ్ రావడం వల్ల కొంత గ్యాప్ రావడం జరిగింది. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళకి మనము ప్రభుత్వం నుంచి అందించే సహాయ సహకారాలన్నీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడైతే పండక్కి వెళ్ళి 10 మంది 15 మంది రావడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా 40 మందితో నిర్వహిస్తున్నామని ఈ వ్యవస్థాపకుడు వీరబాబు చెప్పడం జరిగింది.
అదే కాకుండా మరి అది మానసిక వికలాంగులు కదా, అవును సార్. మానసిక వికలాంగులు స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో మనకి మంచి పేరు కూడా ఉంది వాళ్ళకి, వీరబాబుకి. అలాగే ఆ స్కూలు రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం నుంచి అయితే పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి గ్రామంలో మరి కబడ్డీ టీం యూత్ చాలా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మంచి టీమ్గా రోజు సరదాగా ఆడుకునే యూత్ అంతా కలిసి ఈ రోజున రాష్ట్ర స్థాయికి పోటీ పడే విధంగా తయారయ్యారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ శాంతివర్ధన వృద్ధాశ్రమం తరఫున ఒక జస్ట్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీషర్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరబాబుని కానీ వాళ్ళందరినీ ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, మంచి భవిష్యత్తు ఉంది మీ అందరికీ. మీరందరూ ఖచ్చితంగా ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా పోటీ పడి మన విజయం సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.